పోతన గారు అంటారు, ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరించగా వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి నృపాలకబాలు బ్రతికించే కావున శాబకుడింకా శత్రు సంహారకుడైన విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై అన్నారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు ఈశ్వరుని యొక్క అస్త్రము, ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆ వంశం అక్కడితో అయిపోయింది. అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తీస్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే పోయిందంతే. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. హనుమ అంతటి వారు కట్టుబడ్డారు. అటువంటి బ్రహ్మాస్త్రమును ఎప్పుడైతే అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే పాండవ వంశం అక్కడితో ఆగిపోయింది. కానీ ధర్మరాజు గారంతటి వాడు, నాకు వంశం లేదు, ఇంకా నా తర్వాత పూజా మందిరంలో నీరాజనం ఇచ్చేవాడు లేడు గోత్రనామాలతో అని బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఎటువంటి మాట వేశారో చూడండి పోతన గారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించి. ఎవరిని బ్రతికించాడే? తనని తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి తాను రక్షించాడు, గర్భస్థమైన పిండాన్ని. శాబకు బ్రతికించే కావున నృపాలక బాలుడింకా శాత్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కె ధరిత్రిని పూజ్యుడై. కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి. తుచ్, హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నేను నిన్న ఎక్కడో చూశాను, మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది. ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది. అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్ల కూడా పరిగెత్తుకొచ్చి, అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు, ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు. ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏం లేదు. అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు. ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి, ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి. ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు, మీరు విందురు కానీ అజామిలోపాఖ్యానం విందురు కానీ ఎంత అద్భుతంగా చెప్తారో పోతన గారు. పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా, పిల్లాన్ని పిలిచినా సరే, హాస్యకేళినైనా, హాస్యం కోసమైనా సరే, విశ్రామ కేళినైనా, ఆడుకుంటూ సరదాగా ఒరే మాధవయ్యలరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి? కమలమయ్యను తలుప కలుషహరము. ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న పాపం పోతుందంతే. ఆ నామమునకున్న శక్తి అటువంటిది, నామమంత గొప్పది. ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం. ధర్మరాజు గారు అంటే ఎటువంటి మహానుభావుడండి. ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతంగా వినేయడం కాదండి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ నేను కొంతమందిని చూస్తుంటాను, తల్లి తండ్రి బ్రతికుంటారు, కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్ళికి. ఏమన్నా తెలుసా అండి? తల్లి లేరు, తండ్రి లేడు. మా చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు, అమ్మా నాకు తల్లి వల్లాహానం, అమ్మా నాకు తండ్రి వల్లాహానం. అంటే వల్లాహానం అంటే లేడనిలా ఉంది బహుశా. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు అన్న లేడు, కాబట్టి ఎందుకు వచ్చానంటే భిక్షానికి వచ్చానన్నట్టు. నాకు తల్లి లేడు, నాకు తండ్రి లేడు, పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు, ఓ శ్రీరస్తు ఉండదు, శుభమస్తు ఉండదు, అవిఘ్నమస్తు ఉండదు, పిలిచేవాడు లేడు, నాకు చాంద్రమానం తెలియదు, స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు, ముహూర్తం లేదు, నా అంతటి నేను స్వయం భూలింగల్లా పుట్టాను, ఎవరికి పుట్టానో నాకు తెలియదు, అందుకని దిక్కులేని ఇంకోతి నాకు దొరికింది, అందుకని వెడ్ ఇంకోతిని. కాబట్టి మీ అందరూ ఎవరు? అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు. కాబట్టి మీరేం చేస్తారు? అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు, మీకు అంత తపశ్శక్తి లేదు, మీరేం చేస్తారు? మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం, 10కి 12కి మధ్యలో లంచ్, వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి. ఓ శుభలేఖ వేస్తాడు, అది శుభలేఖ. అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడు ఎంత సిగ్గుపడాలి. ఏంటో ఇది నేను ఇలా రాయిచ్చా ఇవ్వచ్చా అని వాడు సిగ్గుపడాలి. వాడు అది వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడు అది పట్టుకు తిరగడం. ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుందే, ఎంత బాగుందో చూడు, కొత్తగా ఎలా ఉందోనో అని మనం దాచుకోవడం, భగవద్గీత దాచుకున్నట్టు. ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం రమ్మంటే పిల్లలకి? ధర్మరాజు గారు పెట్టాడు పేరు, మహానుభావుడు. విశ్వరాతుడను పేర, విష్ణురాతుడను పేర. ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని. ఎందుకు బ్రతికాడో తెలుసా? శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు. విష్ణువు అనుగ్రహము చేత బ్రతికినవాడు కనుక వీడిని పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం.
స్వామి నీ అనుగ్రహం వల్ల మా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి, అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా, విష్ణురాతుడని పిలుస్తాం. ఎలా పెట్టాడో చూడండి పేరు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు, ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు. అన్నయ్య ఆ పేరు వదిలే అన్నయ్య, మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నయ్య అనలేదు అర్జునుడు అదృష్టవశాత్తు. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగిందిటే, అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు. లేక 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 దక్కిన ఒకే ఒక్క నలుసు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి. అందుకని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవాటే. ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవాటే. ఎందుకురా ఇలా చూస్తాడు వీడు అందరినీ, వీడికి ఏమన్నా దృష్టిలోపమా అనుకునేవారేమో. కానీ అలా అనుకునేంత వెర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు. వాళ్ళు కనిపెట్టారు, ఎందుకు ఇలా చూస్తుంటాడు ఈ పిల్లాడు, ప్రతివాణ్ణి ఇలా పరీక్షగా చూస్తాడు సభలో, ఎందుకు అలా చూస్తుంటాడు అని. ఎందుకు చూస్తాడో తెలుసా అండి, తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ విశ్వమున నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర అన్నారు పోతన గారు. మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్టమాత్రం మూర్తి పట్టు పీతాంబరం కట్టుకొని శంఖచక్ర గదా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రక్షించాడే, ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా తాతగారు మా పెదనాయన గారు చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో. విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిత్ అని పిలిచారు ఆ పిల్లాన్ని, అందుకని ఆ పేరు ఉండిపోయింది. పెదనాన్నగారు పెట్టిందోటి, తను గెలుచుకున్నది ఒకటి, బిరుదునామం ఉండిపోయింది. మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో, దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకు భాగవతం. అందుకని పరీక్షిత్ అయ్యాడు. అటువంటి పరీక్షిత్ చాలా ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు గారు అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్కుల్ని పిలిపించాడు. ఈ పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. వాళ్ళు ఆ పిల్లవాడి జాతకం చూసి చెప్పారు, రామచంద్రమూర్తి వంశానికి మొట్టమొదటి వాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువుల్ని ఎలా సేవించాడో, బ్రాహ్మణుల్ని ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఈ పిల్లవాడి తండ్రి ఎలా బాణములు విడిచిపెడతాడో అలా బాణములు విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనస్సులు పట్టుకుని బాణాలు వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో అంత గంభీరమైన హృదయము కలిగిన వాడై ఉంటాడు. సింహము ఎటువంటి పరాక్రమముతో ఉంటుందో అటువంటి పరాక్రమముతో ఉంటాడు. సూర్యుడు ఎలా చూడడానికి వీలు లేని వాడై ఉంటాడో అలా దుర్నిరీక్షుడై ఉంటాడు. అటువంటి తేజోవంతుడైనటువంటి ఈ బాలుడు సామాన్యుడు కదయా, ఇన్ని గొప్ప లక్షణములు ఉండి పరమశివుడు ఎంతటి దయామూర్తో, ఎంత జ్ఞానో అంతటి జ్ఞాని దయామూర్తి అవుతాడు. శ్రీనివాసుడు పురుషార్థములను ఎలా కటాక్షిస్తాడో ఆశ్రితులై ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా దాన ధర్మాలు చేసి అర్ధి అన్నవాడిని అలా ఆదుకుంటాడు. ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడనటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్తే విని శరీరమునందు మోహమును విడిచిపెట్టి కృష్ణ భగవానుడి పాదముల యందు బుద్ధి రమిస్తుండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడని చెప్పారు. పొంగిపోయాడు ధర్మరాజు గారు, చాలు ఇటువంటి పిల్లవాడు పుట్టాడని పొంగిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను, ఎన్నో కొన్ని కోట్ల మందిని తెగటార్చాను, ఎందరో మరణించారు, ఈ పాపము నన్ను కాల్చకూడదు, ఈ పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగానికి కావలసినంత సంభారములు ఆ బంగారము ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జునుల్ని పిలిచి అడిగాడు. అడిగితే అప్పుడు భీమార్జునులు ఒక మాట చెప్పారు, అన్నయ్య దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, ఎందుచేత అంటే ఇత పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుడు మరుత్తనబడేటటువంటి రాజు అశ్వమేధయాగం చేసి
తత్సంబంధమైనటువంటి కాంచన పాత్రలు మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టాడు. ఆ కాంచన పాత్రలు మొదలైనవి తెచ్చుకోవడానికి రాజుకి పరిపాలనాధికారము ఉంది కనుక అది మన పాలిత ప్రాంతములోకి వస్తుంది కనుక ఆ సంభారములను తీసుకొస్తాను, అశ్వమేధం చేయమన్నారు. 3 అశ్వమేధ యాగాలు చేశాడు ధర్మరాజు గారు. 3 అశ్వమేధ యాగములు చేసిన తరువాత అశ్వమేధ యాగాలకి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు, సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. బయలుదేరి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు. ద్వారకా నగరంలో స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు. చేరుకున్న తరువాత ఒకరోజు అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు హస్తినాపురంలో. విదురుడు వచ్చాడు. భాగవతం మన జీవితాన్నే బయట పెడుతుందండి. మీరు అంతర్లీనంగా గమనించండి. అస్తమానం నేను అలా అంటే మీరు కొంచెం బాధపడచ్చు, కానీ మీ అంతటా మీరు గమనించే ప్రయత్నం చెయ్యండి. మనవడు పుట్టేశాడు పరీక్షిత్. చాలా సంతోషంగా ఉంది కుంతి. ఎవరు అంత స్తోత్రం చేసిందో ఆ కుంతి ఈశ్వరుడి గురించి మరిచిపోయింది. మరిచిపోయిందంటే నా ఉద్దేశంలో పూర్తిగా విస్మరించిందని కాదు. ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ధర్మరాజు గారితో సంతోషంగా పెట్టింది తిని బతికేస్తున్నాడు. గాంధారి ధృతరాష్ట్రుడు పక్కన కూర్చుని ఏదో పెట్టింది తినేసి ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తోంది. పాండవులు రాజ్యం వచ్చేసింది, వాళ్ళు సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు పెద్దవాడు అయిపోతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క నలుసు పెద్దవాడవుతున్నాడు, మంచి కీర్తివంతుడు, ఎటువంటి అవగుణాలు లేవు, పొంగిపోతున్నారు. విదురుడు వచ్చాడు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు విదురుడు. విదురుడు రావడంలో భారతంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఎందుకంటే విదురుడు వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మృత్యువు గురించి మాట్లాడుతుంటాడు. ఎందుకు మాట్లాడతాడంటే విదురుడు యమధర్మరాజు యొక్క అంశం. ఎప్పుడు ఈ శరీరం పడిపోతే ఏం జరుగుతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంటాడు. మాండవ్య మహర్షి యొక్క శాపం చేత 100 సంవత్సరముల శూద్రభావనని తీసుకుని విదురుడిగా వచ్చాడు మహానుభావుడు. అపారమైన ధర్మవేత్త. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సమయంలో. మైత్రేయుడు కనపడి ఆయనకి ధర్మాన్ని, ఈశ్వరానుష్ఠానానికి సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియచేశాడు. అవి విన్న తరువాత భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలని తిరిగి వచ్చాడు. హస్తినాపురం వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి తీసుకొని వచ్చాడు. యా మహానుభావ, ఒక పక్షి అంటే పెద్దలు కనపడినప్పుడు ఎలా మాట్లాడాలో ధర్మరాజు మాట్లాడితే చూడాలండి. భారతంలో కానీ భాగవతంలో కానీ ధర్మరాజు మాట్లాడితే చాలా గంభీరంగా ఉంది. ధర్మరాజు ఏమంత వెర్రివాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడడం, చాలా గంభీరంగా మాట్లాడతాడు ధర్మరాజు. ధర్మరాజుకి అలా మాట్లాడడం రాకపోతే భీముడిని ఎవరండి అదుపు చేయగలరు? భీమసేనుడిని అదుపు చేయాలంటే ధర్మరాజు గారి మాటకే సాధ్యం. అంతటి మహానుభావుడు. అందులో విరాట పర్వంలో చూడండి, ఆ చెట్టు పీకేస్తుంటాడు. అప్పుడు ఒక్క మాట అంటాడంతే ఆప్ చేస్తాడు. అన్నగారంటే అది అలా ఉండాలి. అన్నగారంటే ఈ కిందనున్నటువంటి నలుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం వాడు అయినా సరే పెద్ద ఆయన మాట కట్టుబడిపోతాడు. ఈ గౌరవం వాళ్ళకుంది, అలా ఉంచగలగడం ఆయనకి తెలుసు. అది అన్నదమ్ములంటే అలా ఉండాలి భారతంలో. చూడండి, ధర్మరాజు విదురుడికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్నానం చేశాక చక్కటి భోజనం చేసి విశ్రమించిన తర్వాత పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అంటాడు, మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు, మా అదృష్టం. మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకుని కాపాడి తాను తీసుకొచ్చిన ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దాం అనుకున్నప్పుడు, అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలనుకున్నప్పుడు మీరు ధర్మాన్ని వివరణ చేశారు. సర్వకాలములయందు మా రక్షణ కోరుకున్నారు, మా వృద్ధి కోరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాడి పాదములకు నమస్కరిస్తే, ఏ పాదములకు వీడు నమస్కరించాడో యువతలవాడు తీర్థయాత్ర చేయకపోయినా తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరించడం చేత ఆయా క్షేత్రములలోని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ ఏ తీర్థములు తిరిగారు, ఏ ఏ తీర్థములను వసించి తిరిమీరే ఏ గిరుల్ కృమ్మినారని ఆ మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు అడుగుతాడు. అలా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చూశారు మాకు చెప్పవలసింది అని అడుగుతాడు. విదురుడు ఎంతో సంతోషిస్తాడు. పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడతాడు ధర్మరాజు. సంతోషించి ఆయనతో మాట్లాడి పంపించిన తరువాత ధృతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండగా వస్తాడు విదురుడు. వచ్చి ఒక మాట అడుగుతాడు,
ఇది భాగవతం. అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు. భాగవతం విన్న ఫలితం ఉట్టినే పోదు అనడానికి కారణం అదే. ఆయన అన్నాడు, ఏమయ్యా అంధుడా అని పిలిచాడు. ఓ కళ్ళు లేనివాడా, నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు. అవమానించాడు విదురుణ్ణి కురుక్షేత్రానికి ముందు. అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా, దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాటలు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్యభాగాన్ని నువ్వు పెదనాయన వయ్యుండి కూడా కబళిస్తే, ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్నవారు మిగలకుండా చంపేవతల పారేస్తే, దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున, పుట్టుగ్రుడ్డి, నీ బిడ్డలకి నీతి చెప్పలేక వాళ్ళని చంపడానికి కారకుడు అయ్యావురా, ఇంకా బ్రతుకుదామని పిండం తినడానికి మా ఇంటి మీద పడ్డావా అని అడిగాడు. ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిని బతుకుతున్నావురా అని అడిగాడు. కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి. నీకు ఇంత వయస్సు వచ్చింది, నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, నీవారన్నవాడొక్కడు లేడు. ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు, తింటున్నావు. దేనికి తింటున్నావు? ఇంకా బ్రతికేద్దామని. అలా తినేసి కూడా బ్రతికేస్తావురా? నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది, నీ కళ్ళు పుట్టుకతో కనపడవు. ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు ప్రాణాలు? చచ్చిపోతావు. ఇక్కడ ఉన్నా చచ్చిపోతావు, ఉండకపోయినా చచ్చిపోతావు. బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో. ఎందుకు ఈ బ్రతుకు నీకు? నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో. ఎవ్వరి కోసం చూడకు. వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు. ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళిపోయి ఈశ్వరుడి యందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసేయి. అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి చేరిపో. లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో అన్నాడు. వెంటనే లేచి, గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా? భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా? నిద్ర పడుతోందా? ఛీ, రోత పుట్టిందయ్యా, వెళ్ళిపోతున్నానన్నాడు. ఒక వయసు వచ్చేసిన తరువాత మనిషి దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు, కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు. కదండి, నేను తప్పన్నానా? లేదు కదా. ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో, ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు, కూతురు మీద దెప్పుళ్ళు, పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి రెండో కోడల మీద నేరాలు, రెండో కోడలు ఇంటికి వెళ్ళి పెద్ద కోడల మీద నేరాలు, గుళ్ళోకి వెళ్ళి కూడా నలుగురిని కూర్చోపెట్టుకుని తన వాళ్ళ మీద నేరాలు. ఎప్పటికీ నీ మనస్సు ఈశ్వరుడి మీద మగ్నం అవుతుంది. జుట్టు తెల్లపడిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, పలకల కింద చాప పొలుసుల్లాగా చర్మం అంతా అద్దంలాగా విడిపోతోంది ఎక్కడికక్కడ చలిగాలికి. పూర్వం ఉన్న పటుత్వం లేదు. చేతులు వణుకుతున్నాయి. కూర్చుని లేద్దామంటే మోకాళ్ళు కొంచెం నొప్పెడుతున్నాయి. పూర్వంలా కొంచెం ఎక్కువ తింటే జీర్ణం అవ్వట్లేదు. త్రేణుపులు వస్తున్నాయి. ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఉండలేకపోతున్నావు. పిల్లల పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసుకోగలిసినవి వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు అస్తమానం నీకే జీతం ఎంత వస్తుందని అడిగితే వాడు విసుక్కుంటున్నాడు. నిన్ను చూసేటప్పటికీ లెక్క పెట్టుకుంటున్నవాడు వెనక్కి పెట్టేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకు బ్రతికేస్తానంటావు? బ్రతుకుతావు చచ్చే వరకు. కాబట్టి ఈలోగా మార్చు మనస్సుని. అలా కాకపోతే ధృతరాష్ట్రుడు అయిపోతావు అని నేర్పుతున్నాడు విదురుడు. ఈ మాటలు చెప్తే బయలుదేరిపోయాడు ధృతరాష్ట్రుడు. అంతే, గాంధారికి కూడా చెప్పలేదండి. ఇది విచిత్రం. గాంధారికి కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి పుట్టుగ్రుడ్డివాడు తడువుకుంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భర్త వెళ్ళిపోతున్నాడని పసిగట్టింది గాంధారి. పసిగట్టి ఆయనతో పాటుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చి పెదతండ్రి గారిని ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతంగా వినకండి. మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేశారా చెయ్యలేదా? అక్కర్లేదు. మీరు ఈశ్వరుడి పూజ చేశారా చెయ్యలేదా? అక్కర్లేదు. తల్లి తండ్రి కనీసం ఇద్దరిలో ఒకరైనా బ్రతికున్నవాడు అదృష్టవంతుడు. ఎందుకని? ప్రత్యక్షంగా దేవుడిని ఎటట తల్లిదండ్రులుగా ఉన్నాడు.
వాళ్ళ పాదములకు నీ శిరస్సు తాటించి నమస్కరించగలిగితే 33 కోట్ల దేవతార్చన నువ్వు చేసేసినట్టే. కళ్ళు లేని పెద్ద తండ్రి తన్ని చంపాలనుకున్న వాడికి ధర్మరాజు నమస్కరించాడు. నువ్వెందుకు నీ కన్నవాళ్ళకి నమస్కరించలేవు? నమస్కరించిన నాడు భాగవతం పుట్టిన దేశంలో పుట్టాననిపించుకోవడానికి నీకున్న నైతిక అర్హత ఏమిటి? ఇది భాగవతం యొక్క ప్రశ్న. ధృతరాష్ట్రుడికి నమస్కరించేవాడు. ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు. కనపడలేదు. కనపడకపోతే బెంగ పెట్టుకుని ఏడ్చాడు ధర్మరాజు. నేను తమ్ముడి బిడ్డణ్ణి, నా వలన ఏదో అపకారం జరిగి ఉంటుంది, నా వలన ఏదో పొల్లు మాట జారిపోయి ఉంటుంది. నా పెద్ద తండ్రి అంధుడు, పాపం వృద్ధుడు, బిడ్డలందరూ మరణించారు. వీళ్ళ వల్ల నేను ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి విడిపోయాడో నాకు చాలా బెంగగా ఉంది. నా పెద్ద తల్లి గాంధారీ మాత కనపట్టలేదు. అయ్యయ్యో, నేను ఎంత పొరపాటు చేశానో, నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు. ఈ దేశంలో పుట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి వాడిని ఏమని పిలవాలి? నిజంగా తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు. ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా అక్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే కలిప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ జాతిని భాగవతం ఉద్ధరించాలా? ఏది ఉద్ధరించాలి చెప్పండి నాకు? భాగవతమే ఉద్ధరించాలి. అందుకని ఏడిస్తే విదురుడు వచ్చాడు. విదురుడిని అడిగాడు, నీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడని. చాలా గమ్మత్తుగా ఉంటుందండి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం. సరే, ఇప్పుడు నేను మళ్ళీ భారతంలోంచి ఆ విదుర ధృతరాష్ట్ర సంబంధం గురించి చెప్తే ఇప్పుడు అది పెద్ద అంశం అయిపోతుంది కాబట్టి నేను భయపడుతున్నాను దాని జోలికి వెళ్ళడానికి. అసలు కృష్ణుడు విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి దర్శనం ఇవ్వడం ఎందుకండి? అంతటి దుర్మార్గుడైతే ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? తప్పో ఒప్పో మంచివాడు విదురుడని తెలుసు. అందరూ పడుకున్నాక రాత్రి పిలిచి, ఒరే నిద్ర పట్టట్లేదురా విదురా, ఏమైనా మంచి మాటలు చెప్పనేవాడు. దిక్కుమాలినాడా, నీకు ఎందుకు నిద్ర పట్టదురా? దొంగలకి నిద్ర పట్టదు, నువ్వు దొంగడివి, మీ తమ్ముడు రాజ్యం మీ తమ్ముడి పిల్లల రాజ్యం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావని తిట్టేవాడు. అన్నీ తిట్టేసిన తర్వాత రాత్రి, ఒరే బాగా తిట్టావురా, నిజమే నేను దొంగనే, కానీ వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను, ఏం చేస్తాను, నేను ఈ మోహంలోంచి బయటికి రాలేననేవాడు. కనీసం ఒక్క మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పులు ఒప్పుకొని రాత్రి మంచి మాటలు వినేవాడు, బుర్రకి పట్టినా లేకపోయినా. ఈ పుణ్యానికి దివ్య విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు. ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో జీవితంలో చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అటువంటి ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతే, గాంధారి వెళ్ళిపోతే విదురుడు అన్నాడు, నాకు కూడా తెలియదు మరి ఎటు వెళ్ళిపోయాడో, కానీ నాకు కొంచెం బాధగానే ఉంది. పాపం పెద్దవాడు, కళ్ళు లేనివాడు, ఎంతైనా అన్నదమ్ములు కదండి. నిన్న రాత్రి మరి ఆయనేగా చెప్పాడు, ఎంత వెళ్ళిపోయినా అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం తడువుకుంటున్నాడో అని నాకు బాధగానే ఉందని కన్నులు నీరు పెట్టుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. ఇప్పుడు నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నారదుడు ఆ సందర్భంలో వచ్చాడు అంటే అలా బతకాలని, అంటే నా ఉద్దేశం అందరూ ఉత్తర దిక్కు వెళ్ళిపోండి అని కాదు సుమండి. అంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోవడం ఉత్తమమైనటువంటి మార్గము వైపుకి ప్రయాణించడం, అంటే అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏముందండి? ఏమీ నష్టం లేదు. ఈశ్వరాభిముఖం చేసుకోవాలి, మనస్సున ప్రయత్నం చేయమని. అది నాకే అలవాడుతుందో అలవడదో, నేను కుంతీదేవిలా ఆయన్నే ప్రార్థన చెయ్యాలి. ఏమో నాకు ఇంకో 4 ఏళ్ళో 5 ఏళ్ళో 6 ఏళ్ళో పోతే నాకు కోడలు వచ్చేస్తుందిగా, నాకు అల్లుడు వచ్చేస్తాడుగా, తరం మారిపోతుంది కదా. అప్పుడు మామయ్యగారు మీకు ఎందుకండి ఉపన్యాసాలన్నీ, ఊరికే మోకాళ్ళ నొప్పులు అంటారు, ఈ ఉపన్యాసాలు తగ్గిద్దురు అని అల్లుడు, నాన్నగారండి మీకు చెప్తున్నాను అదే నెలకి 2 రోజుల కన్నా ఉపన్యాసాలు చెప్పదు, అలా కూర్చోండి అన్నారనుకోండి, నా బతుకేమైపోవాలి? అంటే నీకు అదో పిచ్చ అయితే ఉపన్యాసాలు అనుకోకండి. అంటే కాసేపు కనీసం ఇలా అయినా ఈశ్వరుడు గురించి చెప్పుకుని నా జన్మ తరిస్తోంది, అది కూడా లేకపోతే ఎంత పాడైపోతానో అని బెంగ. అందుకని ఏమో ఆ మనస్సు అలా ఒక్కడిని కూర్చుని నేను ఎందరినో చూశానండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ఉట్టినే అంటలేదు, ఎంతో పరిచయాలు ఉంటాయి. ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఎందరితోనో పరిచయం ఉంటుంది. తనని ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు. వాళ్లతో కలిసి ఉంటే నా జీవితానికి ఒక ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి అస్సాంలో పెద్ద ఆఫీసర్ అయిన, నాన్నగారండి రిటైర్ అయిపోయారు కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు వచ్చేసేయండి అంటే,
కాస్త నాన్నగారండి మాకు ఆసరాగా ఉంటుంది, వచ్చేసేయండి నాన్నగారు అంటాడు. కాదు అంటే కాలు చెయ్య వంగిన తర్వాత వస్తారా అంటారేమోనని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏమిటో ఈయనకి తెలియదు, ఈయన మాట్లాడే మాట వినేవాడు ఉంటాడు. ఎవరితో అన్నా మాట్లాడుకుందాం అంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు. అలా ఒక్కడు జీవితం గడపాలి. ఎందుకోసం? కొడుకుతో ఉండాలి కాబట్టి అంతే. అప్పుడు ఉత్తరాభిముఖ ప్రయాణం కావాలి. మనస్సు ఒక్కడే ఉన్నా ఈశ్వరుడి వైపుకి తిరగడం అలవాటు అయిపోయింది అనుకోండి, కొంతలో కొంత తృప్తి ఉంటుంది, ఆ కనీసం దాంట్లో రమించగలిగి ఉంటాడు. అందుకని అది అలవాటు లేదనుకోండి మరింత పెనుభారం అయిపోతుంది, జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకని భాగవతం చాలా ప్రాక్టికల్గా మాట్లాడిందండి అర్థం చేసుకోవలసిన విషయాన్ని. అందుకే ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడు తీసుకుంటే నారదుడు వచ్చి ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ధర్మరాజు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ధర్మరాజు అన్నాడు, అందరూ అనే మాట ఆయన అన్నాడు, అయ్యో పాపం మా పెద్దనాన్నగారికి కళ్ళు లేవండి, ఏమిటో పిచ్చాడు వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి తపస్సని మీరే చెప్తున్నారు, ఏం తింటాడు, ఎవరు పెడతారు మా పెద్దనాన్నకి అంటే ఆయన అన్నాడు నారదుడు, ఈ పిచ్చ ప్రశ్న మాని, ఎవడు పెడతాడేమిటి, 2 కాళ్ళు ఉన్నదాన్ని 4 కాళ్ళు ఉన్నది తినేస్తోంది, 4 కాళ్ళు ఉన్నదాన్ని 2 కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపుకు తినేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళని చంపకపోయినా కేవలం పోషించడానికే, సత్పురుషుల్ని పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి అందిస్తున్నాయి బరువుని. కాయి కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడికి తెలిసి ఎలా పోషించాలో తనని నమ్ముకుని వెళ్ళిపోయిన వాడికి మధ్యలో నీ బెంగ ఏమిటి, నువ్వు నోరు మూసుకుని కూర్చో హాయిగా. వాడు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. నీకు చెప్పేనా మీ పెద్దనాన్న ఏమవుతున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నాడు చూసుకో అన్నాడు. మీ పెద్దనాన్న నడిచి 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 ఉత్తర దిక్కున ఋషులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. చేరుకుని విదురుడు అన్న మాటకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే ఇప్పుడు ఇలా బతికిన వాడికి ఒక్క మాట తగిలిందంతే. అందుకే గురువు మాట సింహగర్జన. ఎన్ని పశువులు అరిస్తే ఎందుకంటే ఏమి పరిగెత్తావు, కాకి లేచిన దగ్గర నుంచి అరుస్తుంది, ఏది పరిగెడుతుంది? గురువు ఒక్క మాట చెప్తాడు, సింహం ఒక్కసారి గర్జిస్తుంది, అన్ని జంతువులు పారిపోతాయి గుహల్లోకి. గురువు ఒక్క మాట చెప్తాడు అంతే, మనిషి జీవితం మారిపోతుంది. విదురుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడు మారాడు, అప్పటి వరకు మారలేదు. ఇవాల్టి నుంచి మీ పెద్దనాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సులో పెట్టేసి, మనస్సుని తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టేసి, శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి 3 అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే ఆ యోగాగ్ని ఎందు శరీరమును బూది చేసేస్తాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి నా భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి గాంధారి ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మమును చేరిపోతున్నారు, నువ్వు సంతోషించన్నాడు. చాలు, మా పెద్దనాన్న అంత స్థితిని పొందేశాడు, నేను ఇంకేడవనన్నాడు. సంతోషపడిపోయి ధర్మరాజు ఆనందపడ్డాడు. ఆనందపడి ఒక మాట అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి కృష్ణ భగవానుణ్ణి చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు, కానీ ఇప్పటికి రాలేదు. ఎందుచేత రాలేదు, ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి అడిగాడు. మీరు క్షేత్రాలకు వెళ్ళారు కదా, తీర్థయాత్రలు చేశారు, ద్వారకానగరం ఎలా ఉంది, కృష్ణ భగవానుడు క్షేమమేనా అని. తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని, చెప్పలేదు విదురుడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఏమిటండి మీరు భాగవతం మొదలెట్టి 3 రోజులైంది కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి, మేము ఇంకా మీరు ఏదో కృష్ణుడు పుడతాడు బాల్య క్రీడలు అవి ఇవి ఉంటాయనుకున్నాను, నిన్ననేమో కూర్మావతారం అన్నారు, కృష్ణుడు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇవాళ కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి అనుకోకండి. భాగవతం ప్రారంభం అలా ఉంటుంది వైరాగ్యం కోసం. కానీ తర్వాత మళ్ళీ అన్ని లీలలు, అన్ని కృష్ణుడు పుట్టుక, దశమస్కందంలో అన్నీ వచ్చేస్తాయి, అవతారాలు అన్నీ. కానీ ప్రారంభం శుకుడు పరీక్షిత్తు దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్తు నిర్యాణం రావాలి, వస్తే కానీ శుకుడు రాడు కదండి. మరి శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి, అక్కడ ప్రారంభం కావాలి. అక్కడికి ప్రారంభం కావాలంటే ఈలోగా వీళ్ళందరూ నిర్యాణం పొందడం చెప్పాలి. ఇంకా ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది, ధర్మరాజాదులతో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, ఒక మహాపురుషుడు వెళ్ళిపోతున్నాడు ఈ లోకంలోంచి, భీష్ముడు లాంటి వ్యక్తి ఇహ రాడు, వెళ్ళిపోతున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళి భీష్ముడి దగ్గర ధర్మాలు నేర్చుకో, మళ్ళీ శరీరంతో ఎప్పుడు వస్తాడో అలాంటి వాడన్నాడు. భీష్ముడు వెళ్ళి విన్నాడు. ఆ భీష్ముడు అంటే ఏమిటో, భీష్ముడి జీవితం ఏమిటో ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఎలాగో 4 రోజుల్లో భీష్మేకాదశి వచ్చేస్తోంది కదా, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడి యొక్క చరిత్ర చెప్పి ఆఖరణ బొటనవేలు దగ్గర నుంచి లాగేస్తాడు ప్రాణాలని, హృదయస్థానమునందు పెట్టుకుని కూర్చుంటాడు ఏకాదశి ఘడియల కోసం. కూర్చుని
కృష్ణుణ్ణి ఎట్ట ఎదట చూస్తూ స్తోత్రం చేస్తాడు భీష్మస్తుతి. ఎంత ఇటువంటి పద్యాలండి పోతన గారి అనువాదం. ఆ స్తోత్రం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఈశ్వరుడిలోకి లీనమైపోతాడు. అప్పుడు అంత్యేష్టి కార్యక్రమాన్ని భీష్ముడికి నిర్వహిస్తారు. అది భీష్మ ఏకాదశి నాడే చెప్పుకుంటే మన జన్మ తరించిపోతుంది. కనీసం ఒక భీష్మ ఏకాదశి అయినా జీవితంలో అలా చేసిన వాళ్ళం అవుతాం. ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుని విష్ణు సహస్ర పారాయణ చేసుకుని ఆ రోజు సాయంకాలం భీష్ముడి చరిత్ర చెప్పుకొని ఆ రోజున భీష్ముడు చేసిన స్తుతి చెప్పుకొని ఆ రోజున వాణిగారు పంచిపెట్టేటటువంటి స్తోత్రాల్ని మనందరం బహుమానంగా అందుకుని చక్కగా ఇంటికెడదాం. భీష్మేకాదశి సార్థకత చెందిపోతుంది ఆ రోజున. అందుచేత కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదు, నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది, నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి, నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి, నేను ఇంతటి సార్వభౌముడను, నేను దిగిన రథం దగ్గరికి ఎడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది, నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి, ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి, గాడిదలు మొదలైన జంతువులు కుడిపక్క నుంచి వెడుతున్నాయి, సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడనక్కలు సూర్యుడి వంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి, భూమి నిష్కారణంగా కంపిస్తోంది, మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి, అప్పుడప్పుడు రాజ్యంలో నెత్తురు వర్షం పడుతోంది, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలకి చెమరుస్తోంది, చెమట పడుతోంది, అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు, రాత్రుళ్ళు గుడ్లగోబలు ఒకదాంతో ఒకటి పోటీపడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి. ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదముల నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే, నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే ఆ ముఖం చూసి, అంటే నేను అన్ని శ్లోకాలు ఇప్పటికే శ్లోకాలు పద్యాలు తగ్గిస్తున్నాను, కొన్ని కథ నడవదని అంతా చెప్పడం కుదరదు కదండి. ప్రధానమైన విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను. ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? కుశలం అడిగాడు ముందు. ఏమయ్యా, ద్వారకలో అందరూ కుశలమా? వసుదేవుడు కుశలమా? ఆయన భార్యలు కుశలమా? ఉగ్రసేనుడు కుశలమా? అన్నీ అడిగిన తర్వాత అన్నాడు, నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది? ఒకవేళ ఎవరైనా రోగులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, దీనులు కానీ నీకు శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించలేకపోయావా? వృద్ధులైన వారు, పసిపిల్లలు తినకుండా నువ్వు ఎక్కడైనా ముందు భోజనం చేసి వచ్చావా అని అడిగాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగానే మాకు ఆఫీస్ టైం అయిపోతుందనో ఇంకోటనో ముందు బాగుండదండి పెద్దవాళ్ళు వాళ్ళకి పెట్టేయండి అని వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళు కూడా అలాగే తినేసి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు పాపం ఎక్కడో కూర్చుని గడగడ వణికిపోతూ అలా కూర్చుని ఉంటారు. నోరు విప్పి అడగలేక, అవరే ఉండలేకపోతున్నాను రా, దడదళ్ళ ఆడిపోతోంది, లేచి పంక్తి దగ్గరికి వచ్చేటప్పటికే కుర్చీలు ఆక్రమించేస్తున్నారు, నాకు ఎక్కడో అక్కడ కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టేద్దు అంటాడు. తినేసిన వాడికి ఎంత పాపం సంక్రమిస్తోందో చూడండి. అన్నానికి పిలిచినవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు జాగ్రత్త పడాలి. ఈ మాట అడిగాడు ధర్మరాజు. ఏరా, ఎక్కడైనా వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ తిననికుండానే నువ్వు ముందు భోజనం చేసి వచ్చావా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, అన్నయ్య, మన నెచ్చెలి, మన చెలికాడు, మన దైవము, మన బంధువు, మన సమస్తమైనటువంటి కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా అన్నయ్య? ముళ్ళు కాలులో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్నవాడు ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళు చేత్తో పట్టుకుని ఈ ముళ్ళు తీసే వరకు చర్మాన్ని ఉత్తరించి శరీరములో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరములో గుచ్చుకున్న ముళ్ళు, చేతిలో ఉన్న ముళ్ళు, 2 ముళ్ళని విసిరేసినట్టు శరీరముతో ఈ లోకములోకి వచ్చి దేన్ని పొందాలో దాన్ని పొందకుండా
వ్యర్థముగా రాత్రి నిద్రయందు పగటిపూట అనవసరమైన ప్రసంగములయందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తుల్ని ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు తాను శరీరధారి అయి వచ్చి లోకమునకు గీత చెప్పి నడువడి నేర్పి మనను ఉద్ధరించి కాపాడి రెండు ముళ్ళు పారేసినట్టు లోకోత్తరణమైపోయిందని శరీరాన్ని కృష్ణుడు వదిలేశాడన్నయ్య అన్నాడు. వదిలేస్తే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నయ్య, గోపాల బాలురు కృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే కృష్ణ నిర్యాణం కాగానే ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుడి భార్యల్ని రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపాల బాలురంటే వారికి పశువుల్ని తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వారు కేవలం కడవలో నీళ్లు పట్టుకెళ్ళేటటువంటి ఒక అబలని ఓడించినంత తేలిగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారన్నయ్య. ఓడించి కృష్ణ పత్నుల్ని నా దగ్గర నుంచి అపహరించి పట్టుకుపోయారు. అన్నయ్య, నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమే కదా నేను అప్పుడు పట్టుకున్నది, ఈ రథమే కదా నేను ఎక్కింది, ఈ చేతులే కదా బాణాలు వేసింది. ఆనాడు 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడనే ఆ కృష్ణుడు ఎదరలేడి వాళ్ళ సారథ్యంలో. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుడిని దింపేశావో అప్పటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే. ఇవాళ లేడన్నయ్యా కృష్ణుడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చేపని కొట్టానా, ఖాండవనాన్ని దహించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించానా, 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడానా, భీష్మ ద్రోణ కర్ణాది వీరుల్ని నిగ్రహించానా. ఇన్ని చెయ్యగలిగినటువంటి ఈ చేతులు ఇవాళ గోపాల బాలురితో యుద్ధం చెయ్యలేకపోయాయా? నాకు అర్థమైపోయిందన్నయ్య. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఇవాళ మనం ఉన్నది జీవచ్ఛవాలం ఉన్నామంతే అన్నయ్య అన్నాడు. ఈ మాటలు విన్నాడు ధర్మరాజు. విని అన్నాడు, ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తర్వాత యుగానికి అవకాశం ఇచ్చేసాడు. అందుకని వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదురా అని పరీక్షిత్తుని పిలిచాడు. పిలిచి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసేసి ఎంత గొప్పగా వర్ణించారో తెలుసా అండి భాగవతంలో. తను కట్టుకున్నటువంటి సార్వభౌమ లాంఛనములైనటువంటి తెల్లటి పట్టు వస్త్రములను విడిచిపెట్టేశాడు. తనకున్న ఆభరణములన్నింటినీ తీసి పక్కన పెట్టేశాడు. ఆ కేశపాశమునకున్నటువంటి ముడి విప్పేశాడు. విప్పేసి జుత్తు చల్లా చెదరుగా పడిపోయింది. ఆ పెట్టుకున్నటువంటి బొట్టు కాని తిలకము కాని ఏమీ లేవు. ఒక పిచ్చివాడో, ఒక ఉన్మాదో, ఒక రోగగ్రస్తుడో, ఒక పిశాచము ఆవహించిన వాడో, ఒక భూతమో తిరిగినట్టుగా అయిపోయాడు. అయిపోయి ఒక మానసిక హోమము చేశాడు అన్నారు. అది పైకి చేయలేదు, మానసికం. ఎంత గొప్పగా చేశాడో తెలుసా అండి. ఇంద్రియములన్నింటినీ తీసుకెళ్ళి మనస్సులో పెట్టాడు. మనస్సుని తీసుకెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువుని తీసుకెళ్ళి అపానమనబడేటటువంటి మృత్యువాయువునందు పెట్టాడు. ఆ అపానమును తీసుకెళ్ళి మృత్యుస్థానమైన శరీరమునందు పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ శరీరము పడిపోవడానికి కావలసినటువంటి స్థితిని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి దీన్ని ఒక రకమైన సన్యాసమే అంటారు శాస్త్రంలో. ఇహ తాను మాట్లాడడు, ఇంకా తను ప్రతిస్పందించాడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుత్తు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ధర్మరాజుని చూసినటువంటి భీముడు అలాగే భీముడు వెళ్ళిపోయాడు. భీముడు వెనక అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెనక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఒక కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంత ఆకాశములో ఎలా కలిసిపోతుందో అలా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినటువంటి వారు మృత్యుస్థానమైన శరీరములోకి హోమము చేసేశారు. కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందేశారు. ఇది తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తానుండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరీక్షిత్ మహారాజు సార్వభౌముడయ్యాడు. అయి మహారాజై దేశాన్నంతటినీ కూడా ఎంతో సంతోషంగా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. పాండవులు పరిపాలించిన నాడు, ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత
శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా దేశం అంతా ఉంది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు, ఎక్కడ ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామ గారు ఉత్తరుడు, ఆ ఉత్తరుడు యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారుల్ని కన్నాడు. అందులోనే జనమేజయుడు కూడా సర్పయాగం చేసినవాడు. జనమేజయుడు వంటి గొప్ప కొడుకుల్ని కన్నాడు. తాను జయించనటువంటి రాజ్యం లేదు. కురు, బాహ్లిక మొదలైనటువంటి దేశాలు, కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, ఛేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్వక మొదలైన రాష్ట్రములన్నింటినీ జయించాడు. జయించి ఏకఛత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క ఆ పతాకపు ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాట. ఏమిటో తెలుసా అండి? పరీక్షిత్తు యాగాలు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఎందుకో తెలుసా అండి? ఎంత గొప్ప యాగాలు చేశాడంటే పరీక్షిత్తు, ఆయన దేవతల్ని పిలుస్తుంటే స్వాహ అని దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చుని పుచ్చుకునేవారట. యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చుని ఆ దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకు వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకి వెడుతుంటే శిబిరము వేసుకుని ఉంటే ఆ ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి చెప్తుండేవారట, మీ మహానుభావ, మీ పెద్ద తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారు, తాతగారు, పెద్ద తండ్రి గారు కాదు, అభిమన్యుడు కదా తండ్రి, తాతగారు ధర్మరాజు, మీ పెద్ద తాతగారైనటువంటి ఆ ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా? శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు. కృష్ణుడు అంత రక్షించాడయా మీ తాతల్ని. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు. తంతే వెనక్కి తిరిగి చూసి, ఫల్గుణ, ఏ రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుణ్ణి పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. నే నిరూపముగా తలంతు మదిలో నిరూపమోకాలో. ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని. మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని. బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి బావా, ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు. మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలో అంటాడు ధుర్జటి. అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయా. పరీక్షిత్, నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని, బావా మీలాంటి వాళ్ళు, మీలాంటి భక్తులు, మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాలన వంగి మీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడయా. అంత ప్రేమ చూపించాడు. కృష్ణ పరమాత్మతోడి జీవితముగా గడిపేశారు మీ తాతలు. అంత గొప్పవాళ్ళు. ఎంత అదృష్టవంతుడివని చెప్తేట పరీక్షిత్ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాదా పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీనాంబరాలు తెచ్చి పాండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవట. అందుకని ఆయన ఎక్కడికైనా పెడితే చాలు, ఏమండి మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు. పొంగిపోయి, శభాష్ భలే చెప్పారా, మా తాతలు అలా తిరిగారా కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే. ఆ కృష్ణుడి యొక్క పాదముల యందు నిరంతరము రమించిపోతుండేవాడు. అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది. నేను ఇవాళ ఇక్కడ ఎందుకు ముగిస్తున్నానంటే, ఉపన్యాసాన్ని ఎప్పుడూ కూడా ఒక మంగళముతో ప్రారంభించి మంగళంతో పూర్తి చేయడం మంచిది. ఇంకా నేను ఇది దాటాను అనుకోండి, వెంటనే అద్భుతమైన విషయాలు వచ్చేస్తాయి. ఇంకా అవి ఆపడం కష్టం. అసలు కలియుగం ఏమిటో, కలియుగంలో ఎందుకు మనసు లాగుతుందో, కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, పరీక్షిత్ స్థానాలు ఎక్కడిచ్చాడో ఆ రహస్యాలు బయటకు వస్తాయి. అందుకని ఇవాళ ఈ మంగళం పరీక్షిత్తు పరమ సంతోషంగా పాలిస్తున్నాడు. అంత నామం వింటేనే పొంగిపోయినటువంటి కృష్ణ కథలో మనం కృష్ణుడి గురించి స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం దోషభూయిష్ఠులం అయిపోండి.
అందుకని అందరం చక్కగా స్వామి నామని చెప్పి బయలుదేరతాం. మీరందరూ ఎంత విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు. ధూర్తుడు వీడి చెప్తే మేము వినడం ఏమిటని ఉండదు. పోన్లేరా చెప్పాడు విందామని వింటారు. మీ వంటి సంస్కారులకు నేను శిరస్సు వంచి నమస్కరించాలి. ఇక్కడే ఉన్నాడండి ప్రతిష్ఠ జరిగినటువంటి గురువాయూరప్ప కృష్ణ భగవానుడు. విని పొంగిపోవాలి, నా బిడ్డలు ఎంత స్తోత్రం చేస్తున్నారో అని. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం